ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఉదయకాలశంలో నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఎవరితో ఉండాలని ఆశపడుతున్నావు? ఎవరి తోడు కోసం వెంపర్లాడుతున్నావు? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పతనం చేస్తున్న వారి దగ్గర పరిగెడుతున్నావా? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పాడు చేస్తున్న వారి దగ్గరికే మరలా వెళ్తున్నావా? ఎన్నోసార్లు బహుశా లోక స్నేహాన్ని ప్రేమించి నష్టపోయావు, నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు, మానసికంగా కృంగిపోయావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, స్పిరిచువల్గా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. మరలా అదే పాప జీవితానికి వెనక్కి తిరుగుతున్నావా? మరలా లోక స్నేహం కోసం పరుగులు పెడుతున్నావా? ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయనతో మనం సహవాసం చేయగలిగితే మనకు సమాధానం ఉంది, అలాగున మేలుందని లేఖనాలు ధృవీకరిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుతో సహవాసం. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తుంది అంటూ ఏదైనా ఉంది అంటే మనతో సహవాసమే కదా. ఆయన తన రూపంలో తన పోలికలో మనల్ని ఎందుకు చేసుకున్నారు అంటే మనం ఆయనతో సహవాసం చేస్తామని, ఒక సంబంధాన్ని కలిగి ఉంటామని. మతం మనిషిని దేవునికి దూరం చేసేసింది. ఎందుకోసం అంటే ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనిషి దేవునికి దగ్గర అవుతున్నాడు అని అనుకుంటున్నాడు, కానీ వాటి ద్వారా మనిషి ఇంకా దేవునికి దూరం అయిపోతున్నాడు, దేవుని మెప్పించలేకపోతున్నాడు. కానీ దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం. మన పాపమును ఒప్పుకుని దేవుని రక్తం ద్వారా కడగబడి సమీపస్తులుగా మనం రాగలిగితే దేవునితో మనం సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండగలం. అలా కలిగి ఉన్నవాడు శాంతితో, సంతోషంతో బ్రతుకుతాడు.